అందరికి నమస్తే, నేను శేఖర్. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శేఖర్ ట్యూబ్. ఎలగందల కిల్లా మన తెలంగాణలో కరీంనగర్ సిటీకి అతి దగ్గరలో ఉన్నటువంటి ఎంతో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఎలగందల కిల్లాను ఈరోజు చూసుకుందాం. అలాగే దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అందుకంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇంకెందుకు లేటు, వెళ్దాం ఎలగందల కిల్లా. ఈ ఎలగందల కోట కరీంనగర్ నుండి 16 కిలోమీటర్ల దూరంలో కరీంనగర్ టు సిరిసిల్ల హైవే పక్కన ఉన్నటువంటి ఎలగందల అనే గ్రామంలో ఉన్నది. మనం ప్రజెంట్ బావుపేట అనే విలేజ్లో ఉన్నాము. ఈ విలేజ్లో మనం ఎక్కడ చూసుకున్న మొత్తం గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉంటాయి. గ్రానైట్ ఫ్యాక్టరీలు, క్వారీలు ఉంటాయి. మొత్తం మనం ముందర చూసుకోవచ్చు గ్రానైట్ క్వారీలు మొత్తం. ఇక్కడ తయారు చేసిన గ్రానైట్ మొత్తం చైనా లాంటి విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. అందుకే కరీంనగర్ సిటీని గ్రానైట్ నగరంగా కూడా పిలుస్తారు. ఈ బావుపేట దాటి మనం కొంచెం లోపలికి వస్తే మనం ఎలగందల ఊళ్ళోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ మన కోటకు వెళ్ళే మార్గం ఇది. ఈ మార్గంలో ఇక్కడ మన స్టార్టింగ్లో చూసుకోవచ్చు ఒక ద్వారం ఉన్నది. ఆ కాలంలో నిర్మించిన ఇది కామన్ టైప్లో ఉంది. అటు సైడ్ ఇటు సైడ్ చిన్న మినార్లు ఉన్నాయి రెండు. ఈ కోటకి ఎంట్రీ పాయింట్ అనుకోవచ్చు. ఇక్కడ నుండి ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి. కోట దగ్గరికి వెళ్ళాలంటే మనమైతే వచ్చేసినాం కోట దగ్గరికి. ఇక్కడ దూరంగా కనిపిస్తుంది మనకి ఎంట్రెన్స్, కోట ఎంట్రెన్స్ కనిపిస్తుంది. అలా ఇక్కడ దూరంగా ఉంది, కొంచెం దూరంలో. ఇక్కడ మనం కోట ముందు చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ మన ఉక్కు ఫిరంగులు ఉన్నాయి. ఇక్కడ కొన్ని కోటకి ఇంకా మనం కోట లోపలికి ఎంటర్ కాలే, కోటకు ముందే ఉన్నాయి ఫిరంగులు. ఇక్కడ చిన్న బేస్ లాంటిది కట్టారు చూడు, బేస్ లాంటిది కట్టి దానిపైన ఈ ఉక్కు ఫిరంగులు అరేంజ్ చేసారు. భలే ఉంది ఇదైతే, సాలిడ్. కోటకు ముందు ఇట్లా సెట్ చేసి పెట్టుకున్నారు. చిన్నగా ఉన్నాయి కొన్ని, రెండు అట్లా కూడా ఒకటి చిన్న ఉంది, మధ్యలో పెద్ద ఉంది. అది లోపలికి వెళ్దాం మనం. పక్కన చిన్న షాపులు కూడా ఉన్నాయి. ఏమైనా కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. వాటర్ బాటిల్ ఇట్లా కనిపిస్తుంది. ఆ కోట ఎంట్రన్స్ ఇక్కడ, అక్కడ పైన దోమినార్ కనిపిస్తుందా, అక్కడికి వెళ్ళాలి మెల్ల నడుచుకుంటా. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఒకటి టికెట్ కౌంటర్ ఉంది. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ద్వారం కనిపిస్తుందా, ఇక్కడ మనం ఒక టికెట్ తీసుకోవాలా. ఎంత టికెట్? ఇక్కడ టికెట్ ఒక్కరికి 20 రూపీస్ ఉంటుంది. లోపలికి వెళ్ళిపోవచ్చు టికెట్ తీసుకున్నాక. ఇది కోటకి ఎంట్రీ పాయింట్. ఇది మనం ఈ పక్కన చూసుకున్నట్టయితే ఇంకా కాలువలాగా ఉంది చూసారా. ఇది ఇటు సైడ్ ఉంది, మనకి ఇటు సైడ్ కూడా ఉంది. ఇక్కడనే అది ఇది కోట చుట్టూ మొత్తం గుండ్రంగా ఉంటుంది, రౌండ్గా. 5 మీటర్ల వెడల్పు, 4 మీటర్ల లోతు వరకు ఉంటుంది. ఇది ఎందుకంటే ఈ కోట మీదకి ఎవరైనా అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఈ కాలువలో నీళ్లు నింపి అందులో మొసలను వదిలేవారట. ఆ మొసలు వదలడం వల్ల ఈ అటాక్ చేయడానికి చాలా ఇబ్బంది అయ్యేది వాళ్ళకు. అందుకోసం నిర్మించిన కాలువ ఇది. భలే ఉంది కాలువ. ఇక్కడ నుండి మనకి మెయిన్ ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ ఒక బుర్జు ఉంది. ఈ బుర్జు పైన నుండి మొత్తం చెక్ చేసేవాళ్ళు. ఇక్కడికి మనం కొంచెం ముందుకు వస్తే ఇక్కడ టూరిజంకి సంబంధించిన కొన్ని అవి ఉన్నాయి, శంకుస్థాపన చేసినాయి. తెలంగాణ టూరిజం. ఇది మెయిన్ ఎంట్రీ కనిపిస్తుందా, మెయిన్ దర్వాజా అనుకోవచ్చు ఇది. ఇట్లాంటి ద్వారాలు 8 ఉంటాయి అంటారు ఇందులో. చూద్దాం మనం లోపల ఎన్ని ఉంటాయో. తలుపులు చూడు భలే ఉన్నాయి, వెరైటీగా. చలో లోపలికి వెళ్ళిపోయాం. మనం ఎంటర్ అవుడుతోటే మనకి లెఫ్ట్ సైడ్లో ఒకటి శిలాశాసనం ఉంది. ఇక్కడ శిలాశాసనం అప్పటి లాంగ్వేజ్, తెలుగులోనే కనిపిస్తుంది కొంచెం, కానీ అర్థమవుతలేదు. ఈ కోటకు సంబంధించిన శిలాశాసనం. ఇది ఫస్ట్ దర్వాజా ఎలగందల కిల్లా. మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఉంది, సెకండ్. ఇదొకటి ఉంది, ఇంకొకటి ఉంది ఇక్కడనే.
పోయి భలే కట్టిరు అసలు, మొత్తం రాయ, మొత్తం బండతోటే కట్టిరు మొత్తం. ఇంకొక ఎంట్రీ ఉంది ఇక్కడ. మనకు రైట్ సైడ్లో చిన్న గదుల్లాగా ఉన్నాయి చూడు, చిన్న చిన్న గదుల్లాగా ఉన్నాయి 3. ఇటు ఈ పైకి ఎక్కడానికి దానికి మెట్లు ఉన్నాయి ఇక్కడ, మెట్ల నుండి పైకి ఎక్కచ్చు. ఒకసారి ఎక్కి చూద్దాం మనం. స్టార్టింగ్ బుర్జు ఇక్కడ, చాలా బుర్జులు ఉన్నాయి ఇట్లాంటి, వాటిపైన ఎక్కడానికి కూడా మెట్లు ఉంటాయి. ఇది పైనుంచి స్టార్టింగ్లో అక్కడ కనబడుతున్న బుర్జు, అక్కడ కూడా ఎక్కచ్చు. మనం ఇంతకుముందు వచ్చిన దర్వాజా. మనం ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాలి. కనిపిస్తున్న దర్వాజా నుండి అలా 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 పైకి వెళ్ళాలి అక్కడికి. చలో వెళ్ళిపోయాం ముందుకు. మెట్లు మొత్తం బండలతో నిర్మించారు. ఇంత పెద్ద, చాలా హైట్తో ఉన్నాయి మెట్లు. ప్రజెంట్ మనం నిర్మించుకున్నట్టు చిన్న సగం కంటే తక్కువ ఉంటాయి ఇంకా మెట్లు. అంటే చాలా లెంత్ నడుస్తారు ఇట్లా వాళ్ళు ఎక్కేటప్పుడు కూడా ఆ టైంలో. ఇదొకటి మనకు దర్వాజా చూసుకోవచ్చు ఇక్కడ. ఇటు సైడ్ మొత్తం ఇట్లా ఫారెస్ట్ టైప్లో ఉంది సైడ్కు. రైట్ సైడ్లో ఇంకోటి ఏదో ఉన్నది, మీనార్కి సంబంధించింది. రైట్ సైడ్లో వెళ్ళి చూద్దాం. అక్కడ కనిపిస్తుంది దూరంగా 2 మినార్లు ఉన్నాయి. ఇక్కడ కూడా పైన ఉన్నాయి, ఇక్కడ కింద కూడా ఉన్నాయి. మొత్తం గడ్డి పెరిగి ఫారెస్ట్ టైప్లో అయిపోయింది చుట్టూ చూస్తే. ఇది కింద ఉన్న దోమినారు, పైన కూడా మనకు మెయిన్ దోమినారు ఉంటుంది. మెట్లు ఉన్నాయి కొన్ని, ఎక్కుదాం. ఇది కింద ఉన్న ఈ దోమినార్. ఇది అక్కడ పైన కూడా ఇంకో దోమినార్ ఉంది, అక్కడ కనిపిస్తుంది దూరంగా. అది లోపల చూద్దాం ఎట్లుందో. పాములు గిట్లా ఉండే అవకాశం ఉంది, ఇలా చూసుకుంటూ పోవాలి. ఇది వైట్ కలర్లో ఉంది మొత్తం. ఇక్కడ చూస్తే సిమెంట్ లాగానే అనిపిస్తుంది కానీ సిమెంట్ కాదనుకుంటా. భలే ఉందిగా, సిమెంట్ లాగానే అనిపిస్తుంది కాకపోతే సిమెంట్ కాదు, ఇది సంథింగ్ ఒక మట్టి ఏదో. చలో మనం ముందుకు వెళ్ళిపోదాం మళ్ళా. మొత్తం రాతితో కట్టిన గోడలు, మొత్తం పెద్ద పెద్దవి. మనం మళ్ళీ ఈ దర్వాజా నుండి లోపలికి వెళ్ళిపోదాం. ఈ ఎలగంద్ర కోటను 12వ శతాబ్దంలో కాకతీయ వంశస్థులు నిర్మించారని చెప్తారు ఈ కోటను. ఆ తర్వాత ముసునూరి నాయకులు అనేవారు ఈ కోటను పటిష్టపరిచారని కూడా చెప్తారు. నెక్స్ట్ మొత్తం ఈ ఎలగంద్ర కోటను 5 వంశస్థులు పరిపాలించారట. ఫస్ట్ కాకతీయులు, తర్వాత ముసునూరి నాయకులు, ఆ తర్వాత కుతుబ్ షాహీలు, ఆ తర్వాత మొఘలులు, ఆ తర్వాత నిజాం నవాబులు పరిపాలించాలని చెప్తారు. ఈ నిజాం నవాబుల కాలంలో అప్పుడు ఇక్కడ పరిపాలించే వారిని కిలేదార్గా పిలిచేవాళ్ళు. ఈ నిజాంల కాలంలో ఈ కోటను ప్రధాన కేంద్రంగా మొత్తం ఈ ఏరియానంతా పరిపాలించేవారు. అప్పటి నవాబ్ అయినటువంటి కరీముద్దీన్ పేరు మీదుగా మన కరీంనగర్ అని పేరు వచ్చిందని కూడా చెప్తారు.
ఆ తర్వాత 1905 సంవత్సరం ఆ టైంలో ఈ కేంద్రాన్ని ఇక్కడ నుండి కరీంనగర్ సిటీ కరీంనగర్కు మార్చడం జరిగిందని కూడా చెప్తారు. ఇది ఇంకొక దర్వాజా మనం చూసుకోవచ్చు. ఈ సైడ్లో మనకి చిన్న రూమ్లా ఉన్నాయి. ఇది ఎందుకో మరి దేనికో రీజన్ ఏదో ఉంటుంది సంథింగ్. ఇటు సైడ్ ఒకటి ఉంది, అటు సైడ్ ఒకటి ఉంది, చిన్న రూమ్లు. ఇక్కడ మళ్ళీ ఒక దర్వాజా ఉంది. క్రాక్స్ పగుళ్ళు వచ్చినాయి కోట చూసుకోవచ్చు. అక్కడ చాలా ఏళ్ళు అయింది. 12వ శతాబ్దం అంటే దాదాపు 900 సంవత్సరాలు. మళ్ళీ ఒక ఎంట్రన్స్. మళ్ళీ ఇక్కడ కూడా స్పేస్ ఉంది. అటు సైడ్ ఇటు సైడ్ అటు కిందికి దర్వాజా కూడా ఉంది, దానికి చిన్న దర్వాజా. ఇటు కూడా అంతే ఉంది సేమ్. మళ్ళీ ఇది దర్వాజా దాటంగానే మళ్ళీ ఇటు ఒక గుహ లాంటిది ఉన్నది. సో లోపలికి పోదాం. ఇది ఫిరంగికి సంబంధించిన ఇదొక పార్ట్. చాలా బరువు ఉంటుంది అనుకుంటుంది, కదులుతుంది. మన ఇంతకుముందు వచ్చిన లోపల ఏం లేదు, ఒక చిన్న సొరంగం లాంటిది ఉన్నది, కానీ అది మొత్తం కూడుకుపోయింది, కనబడతలేదు ఏం. ఎట్లా కట్టారు చూడు ఈ దర్వాజాలు, చిన్న చిన్నవి. మళ్ళీ తిరగాల. మనం ఇంతకుముందు ఈ దర్వాజా నుండి మనం అటు లెఫ్ట్కైనా రైట్కైనా చూసినాం. అది ఇక్కడ ఒకటి చెక్ పాయింట్ లెక్క ఉంది, ఒకటి రీసెంట్గా కట్టింది, కానీ ఇప్పుడు క్లోజ్ చేసింది, దానిలో ఎవరు లేరు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని బహుధాన్యపురంగా పిలిచేవారు. అలాగే ఈ ప్రాంతంలో తెల్లకందులు ఎక్కువగా పండేవట. ఆ తెల్లకందుల పేరు మీదుగా కాలక్రమేణా అది ఎలగందులగా మారిపోయింది ఈ ప్రాంతం పేరు. ఇటు సైడ్ వేవ్ ఉంది, చూద్దాం అడిదికి వెళ్ళి ఏముందో. అక్కడ మీదికి ఎక్కాలి, అక్కడ పైనకు. తమ నైటు లైటింగ్ పెట్టడానికి వైరింగ్ కూడా ఏర్పాటు చేసారు, కానీ అవి పనిచేస్తలేవు అనుకుంటా ఇప్పుడైతే. ఇక్కడ చిన్న ఈ కామన్ టైప్లో ఉంది కూడా అక్కడ. మళ్ళీ అక్కడ కూడా ఒక 3 దర్వాజాలు ఉన్నాయి. చిన్న ఈ మనం ఒక ఏదైనా సభ జరగడానికి, మీటింగ్ జరగడానికి సంబంధించిన గదిలాగా అనిపిస్తుంది చూస్తే. ఇక్కడ భలే ఉంది ఇది, చిన్న రూమ్ ఉంది అందులో ఒకటి. మొత్తం చీకటి ఉంది అన్న లోపలికి అయితే. అటు సైడ్ ఒకటి ఉంది, ఇటు సైడ్ ఒకటి ఉంది. అక్కడ దూరంగా అనిపిస్తుంది బ్లాక్, ఒక రూమ్ లాగా ఉంది అలా. సో మీటింగ్ పెట్టుకునే రూమ్ అనుకుంటుంది ఇక్కడ, సభా మందిరం కావచ్చు ఇది. చలో మనం మళ్ళీ అటు వెళ్ళిపోదాం. ఈ ఎలగందల కిల్లా మొత్తం ఈ కొండ చుట్టూ బయట ఉన్న కాలువ మొత్తం కలుపుకొని దాదాపు 110 ఎకరాలలో ఉన్నదట ఇది మొత్తం ఏరియా. ఈ కొండ చుట్టూ బయట ఉన్న ప్లేస్ ఇదంతా కలుపుకొని మొత్తం ఎటు చూసినా పచ్చగా మంచిగా అనిపిస్తుంది. వెదర్ అయితే చుట్టూ గ్రీనరీ తోటి చాలా బాగుంది చూడడానికి. అలా 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 మనం పైకి ఎక్కాలి అక్కడికి. ఈ కొండ పైన భలే నిర్మించారు అప్పుడు ఆ టైంలో. ఇక్కడ మెట్లు, మనకు ఇక్కడి నుంచి మెట్లు ఉన్నాయి, మెట్ల ద్వారా వెళ్ళిపోవచ్చు పైకి. ఈ కోటలో మొత్తం మన ఖైదీలను ఉంచడానికి జైలు కూడా ఉన్నాయంట. అలాగే గుర్రపుశాలలు, ఏనుగులు కట్టేయడానికి ప్రత్యేకమైన ప్లేస్లు కూడా ఉన్నాయని చెప్తారు ఇక్కడ. ఇక్కడ ఒక బురుజు, ఇక్కడ నుంచి ఒకటి మళ్ళా బురుజు ఉంది ఇక్కడ. ఇక్కడ లోపల మళ్ళీ రూమ్స్ ఉన్నాయి. ఆ బురుజు కింద మెట్లు ఉన్నాయి. ఇట్లా
ఒకసారి లోపలికి చూద్దాం. ఓహో, ఇటు సొరంగ మార్గం ఉంది, ఇటు చూడవచ్చు. ఇళ్ళకెళ్ళి సొరంగ మార్గం. మనం ఇప్పుడు చూస్తున్న ఇవి ఎలగందల కిల్లలో ఉన్నవి జైళ్ళు, ఇవి ఖైదీలను ఉంచే ప్లేసులు. 2 రకాల జైలు ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు. ఫస్ట్ ఇందులోకి వెళ్దాం. మొత్తం చీకటి కనబడుతుంది. చిన్న 2 లైట్లు కనబడుతున్నాయా, పైన ఒక 2 హోల్ ఉన్నాయి, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఇందులో ఉంచేవారు ఖైదీలను అయితే. ఓన్లీ ఆ 2 హోల ద్వారానే వారు గాలి తీసుకోవడానికి, అలాగే ఆహారం ఇట్లా ఇచ్చేవాళ్ళు కావచ్చు. భలే ఉంది ఆ జైలు. ఇది ఎంట్రీ అందులకు, జైళ్ళకు. ఇంచెలు కొంచెం లోపలికి ఉంది, పైన 2 హోల్ ఉన్నాయి. మళ్ళీ ఇంకొక పక్క ఇంకొక రూమ్ ఉంది, ఇది ఇంకొక జైలు అనుకుంటా. ఇది మొత్తం ఘోరంగా అయిపోయింది జైలు. ఇక్కడ 3-4 స్తంభాలు కూడా ఉన్నాయి, పెద్ద పెద్దవి. ఇది ఎక్కువ నేరం చేసిన వాళ్ళకు, తక్కువ నేరం చేసిన వాళ్ళకి సంబంధించిన జైలు. అటు సైడ్ ఇటు సైడు డివైడ్ చేసి ఉంచేవాళ్ళు కావచ్చు అప్పట్లో. దీనికైతే ఇంత హోల్ కూడా లేవు పైన. ఇటు సైడ్లో ఒక హోల్ ఉంది, అక్కడ ఎదురుగా ఒక హోల్ ఉంది, అంతే. భలే ఉన్నాయి ఆ జైలు అయితే. ఇటు మళ్ళీ ఒక ఎంట్రీ ఉంది. ఇది ఇక్కడ వాళ్ళకు సంబంధించిన గుర్రాలు, ఏనుగులు కట్టేయడానికి సంబంధించిన ప్లేస్ ఇది. ఇక్కడ మనకు చిన్న చిన్న స్తంభాలు ఉన్నాయా, వాటికి కట్టేసే వాళ్ళు కావచ్చు ఆ టైంలో. గుర్రాలు, వాళ్ళకి సంబంధించిన ఏనుగులు. ఇక్కడ కూడా పెద్దది ఉన్నది స్తంభం, మొత్తం గ్రానైట్ తోడి చేసింది, బండలతోడి చేసింది. ఈ ఎలగందల కోట నుంచి కరీంనగర్ పక్కన ఉన్న మానకొండూరు వరకు సొరంగ మార్గం కూడా ఉందని చెప్తారు ఈ కోట నుండి. అది రహస్యమైంది, ఇప్పటికి ఎవరికి తెలియదు అది ఎట్లుందో, ఎక్కడికి వెళ్ళిందో అనేది. ఇప్పుడు మనం ఇంతకుముందు పోయిన ప్లేసు పైన చూసుకోవచ్చు. ఇక్కడ నుండి ఇటు సైడ్ జైలు, ఇది గుర్రాలు, ఏనుగులు కట్టేయడానికి. మొత్తం ఎక్కడ చూసిన చింత చెట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. మనం మరింత ముందుకు వెళ్ళిపోదాం లోపలికి. ఇక్కడ ఏంది గుహలు ఎక్కువ ఉంది, అందులో ఏం లేదనుకుంటా. మొత్తం పాకురు పట్టేసింది వర్షాలకు. ఇక్కడ ఒక చిన్న దర్వాజ ఉంది. మళ్ళా ఆ కాలంలో ఇంత పైకి ఎట్లా ఎక్కిరు వాళ్ళు మరి రోజు రాజులు తెలియదు. ఇక్కడ నేను చూసుకుంటే ఒక వ్యూ కనబడుతుంది. ఈ పక్కనే మనకు మానేరు నది ఉంటుంది. మనకు అనిపిస్తుంది అది మానేరు నది. కొంచెం ముందులో మనకు లోయర్ మానేరు డ్యామ్ ఉంటుంది కరీంనగర్లో ఉన్న, అందులో కలుస్తుంది. అక్కడ చూడవచ్చు మనం. చలో మనం ముందుకెళ్ళిపోదాం. ఇట్లా పోవాలి లోపలికి. మొత్తం వంకలు తిరుగుతూ ఉంది మార్గం. మళ్ళీ ఒక దర్వాజ ఇక్కడ. ఇక్కడ ఒక చిన్న తవ్వు ఉంది. ఏంటిది? అటు ఒక గుహ టైప్లో ఉంది, అటు లోపలికి వెళ్ళిపోవచ్చు. మెట్లయితే ఘోరంగా హైట్ ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. స్లోప్లో లేవు ఇట్లా. మళ్ళీ ఇక్కడి నుంచి వ్యూ పాయింట్ క్లియర్గా అనిపిస్తుంది. ఏం చేయాలి? మానేరు నది అలా 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 వెళ్ళి
లోయర్ మానేర్ డ్యాంలో కలుస్తాయి. ఇక్కడ ఒక దర్వాజా ఉంది చిన్నది, మళ్ళా ఇక్కడ చిన్న చిన్న మెట్లు చెక్కిరు. మన దగ్గరికి వచ్చేసినాం దాదాపు పైకి. అన్నీ ఎక్కడికక్కడ సెపరేట్ పాటలు లేక భలే ఉన్నాయి. ఇదొక పార్ట్ సెపరేటు, మళ్ళీ ఇటు ఒక పార్టు. కందకం లాగా ఉంది, ఇందులోకి మెట్లు కూడా ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఒక రూమ్ లాగా కట్టిరు, అది మొత్తం కూలిపోయింది. ఈ పెద్ద బండ పక్కన చిన్న రూమ్ లాగా ఉంది, దాని పక్కన ఇక్కడ కొలను లాగా అనిపిస్తుంది. అప్పట్లో స్నానాలు చేయడానికి దీన్ని వాడేవారు కావచ్చు. ఇక్కడ స్నానాలు చేసి ఈ రూమ్లో బట్టలు ఇలా చేంజ్ చేసుకోవడానికి అనుకుంటా, అదే అయి ఉంటుంది. ఇటు కూడా ఒకటి చిన్న కొలను లాగా ఉంది, మళ్ళీ స్విమ్మింగ్ పూల్ టైప్లో. ఆ కాలంలో స్విమ్మింగ్ పూల్ అనుకో, భలే కట్టిరు ఇవన్నీ అప్పట్లో. ఇక్కడ నుండి కిందికి చూసుకోవచ్చు, సూపర్ ఉంది ఆ వ్యూ, చాలా బాగుంది. ఎక్సలెంట్ వ్యూ. అక్కడ ఉంది కోట దోమినార్, అక్కడికి వెళ్ళిపోయాం మనం. రౌండ్గా వీటికి చేరుకోవడానికి మార్గాలు కూడా ఉన్నాయి, దానికి చేరుకోవడానికి. అక్కడ ఒక బుర్జు ఉన్నది, మళ్ళీ ఆ బుర్జు పైకి కూడా మనకి స్టెప్స్ కూడా ఉంటాయి. చూద్దాం అక్కడికి వెళ్ళి ఒకసారి. ఈ మనకు ఎనిమిస్ ఏనంగా వస్తున్నారో చూసుకోవడానికి ఈ బుర్జులన్నీ పనిచేస్తాయి. ఈ బుర్జుల మీద నుండి అటాక్ ఎదురు కావచ్చు. ముళ్ళ పొదలు ఉన్నాయి, కొంచెం అంగి నడవాలి మెల్ల, వాటి కింద పడితే మాత్రం కథమే. ఇక్కడ మళ్ళా ఫిరంగులు ఉన్నాయి. ఇక్కడ ఫిరంగి చూసుకోవచ్చు, చాలా పెద్ద ఉంది. ఇది ఉక్కు ఫిరంగి, చాలా బరువు ఉంటుంది. అయితే ఇది చక్కగా ఎక్కడికి ఉందంటే, మన ఈ కోట ముందు స్టార్టింగ్ పాయింట్ ఉందా, అక్కడికి ఎంట్రీ స్ట్రేట్ ఉంది. ఇది ఎవరైనా అక్కడి నుండి అటాక్ చేస్తే ఇక్కడ నుండే వీళ్ళు అటాక్ చేసేవాళ్ళు ఈ ఫిరంగుల ద్వారా. అక్కడ ముందడికి చక్కగా అక్కడికి ఉంది స్ట్రేట్గా. ఇక్కడ దాన్ని స్టాండ్ నిలబెట్టడానికి సంబంధించిన రాడు కావచ్చు ఇది. ఇక్కడ సెట్ చేసి అట్లా ముందరికి కొట్టేవాళ్ళు. అసలు మనం ఇక్కడ నుండి పైకి వెళ్ళిపోయాం. ఒక్క అడుగు స్లిప్ అయిందనుకో, అక్కడ దర్వాజా అక్కడ ఉంటాం కింద మనం. ఇక్కడ ఒకటి దేవుని గుడి కూడా ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు మనం. నరసింహస్వామికి సంబంధించిన టెంపుల్, ఆ కాలంలో నిర్మించింది, కాకతీయుల కాలంలో. నరసింహస్వామి టెంపుల్, ఎలుగందల కిల్లాలో ఉన్న నరసింహస్వామి టెంపుల్ ఇది. ధ్వజస్తంభం. ఇక్కడ ఒక ఫిరంగి, ఇది ఒక బురుజు, దీనిపైన మళ్ళీ ఒక ఫిరంగి. దీన్ని కనెక్ట్ చేయడానికి ఇది రాడు. భలే తయారు చేసారు ఈ ఫిరంగులు అప్పట్లో. ఈ చక్క స్ట్రైట్గా మనకు కోట ఎంట్రీ ఉంది చూసారా, అక్కడికి గురిపెట్టి ఉంది. ఎవరైనా ముందు నుండి అటాక్ చేస్తే ఇక్కడ నుండి బాంబులాగా అదే అక్కడ వైట్ మట్టిలాగా కనిపిస్తుంది చూసిన, అక్కడ ఎంట్రీ పాయింట్, అక్కడికి గురిపెట్టింది చక్క. అక్కడ ముందు కనిపిస్తుంది మీకు ఒక గ్రానైట్ క్వారీ ఉంది అక్కడ దూరంగా. మనం ఇంతకుముందు చెప్పలేమా, మొత్తం గ్రానైట్ క్వారీలు ఉంటాయని ఇక్కడ బాబుపేట ఏరియాలో.
అక్కడ అన్ని క్వారీలు ఉన్నాయి మనకు దూరంగా. అలాగే ఇంతకుముందు నరసింహస్వామి టెంపుల్ చూసుకున్నాం కదా మనం. ఇక్కడ ఇంకోటి హనుమాన్ విగ్రహాలు కూడా ఉన్నాయి, కొన్ని 2 హనుమాన్ విగ్రహాలు ఇక్కడ రాతికే చెక్కబడినాయి. రెండు విగ్రహాలు ఉన్నాయి, భలే చెక్కారు. అక్కడ వెనక చిన్న రూమ్ టైప్లో ఉంది, మనం అటు వెళ్ళిపోదాం. ఇంతకుముందు మనం చిన్న రూమ్ చూసుకున్నాం కదా, అక్కడికి వెళ్ళి ఇది ఒక చిన్న రూమ్. భలే ఉంది రూమ్. అవన్నీ ఏం చేసేవాళ్ళ కానీ బాగానే ఉంది. లోపలికి 2 స్తంభాలు, అటు బయటకి ఎంట్రీ కూడా ఉంది. ఇటు బయటకు వెళ్ళడానికి కావచ్చు. ఇటు బయట కాదు, మొత్తం ఇడికి ఎండు, మొత్తం కిందికి లోయన. మళ్ళా ఇప్పుడు మనం వెళ్ళిన మార్గం ఉంది చూసారా, ఆనంగా వెళ్ళినా మనం పైకి వెళ్ళచ్చు. ఇంతకుముందు మనం వెళ్ళినట్టు మనకి ఇంకోటి ఇక్కడికి వెళ్ళి కూడా ఒక వే ఉంది, మార్గం, ఈయన కూడా వెళ్ళచ్చు. అలాగే మనకి ఎడమ వైపున ఇంకొక బురుజు ఉంది, ఆడికి వెళ్ళి చూద్దాం. ఈ మొత్తం బురుజులన్నీ రక్షణకు సంబంధించినవి, రక్షణ కొరకు నిర్మించినవి. ఈ మెట్లు మామూలుగా పెద్దలు, మనకు అడుగు అంతలేదు, నాకైతే అంత పెద్ద ఉన్నాయి. ఇక్కడ మరొకటి ఉక్కు ఫిరంగి ఉంది, కాకపోతే ఇలా గుండు కూడా ఉంది. చూడు క్లోజ్ అయింది చూసారా గుండు, అది అవుట్ పాయింట్. ఇది అక్కడికి వెళ్ళి ఇట్లా కొట్టేస్తే ఈ వైపున ఎవరైనా అటాక్ చేస్తుంటే వాళ్ళ కథం. బాహుబలిలో అవి ఉంటాయి కదా, చెక్క ఇట్లా రౌండ్గా ఉండి ఇట్లా కొట్టేస్తారు, ఆ టైప్లో పోతాయి అన్నట్టు. ఇది ఒక బుర్జు. ఇది ఈ వైపున గురిపెట్టి ఉంది, ఈ చెరువు వైపున. అంటే 4 వైపులా మనకి ఫిరంగులు గురిపెట్టి ఉన్నాయి అని. సేఫ్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కదా, అందుకు. ఎక్కడికి వెళ్ళి మనకు దో మినార్ కనిపిస్తుంది, అక్కడనే ఉంది ముందు. ఒక్క మినార్ అయితే కూలిపోయినట్టుంది, అటు సైడ్ది బ్యాక్ది. ఇంకొకటి అయితే ఉన్నది, మొత్తం శిథిలావస్థకు చేరినవి. పైన ఒకటి సన్న సలాగా కూడా ఉంది మినార్ పైన. ఇంకొక వైపున ఏం లేదు, మొత్తం అది కూలిపోతుంది. ఏం చర్యలు చేపట్టకపోతే ఇంకొన్ని రోజుల్లో ఈ 2 కూలిపోయే అవకాశం ఉంది. చాలా శిథిలావస్థలో ఉంది. మళ్ళీ మనం కిందికి దిగి ఆ మినార్ కాడికి వెళ్ళిపోదాం. మనం ఆ బుర్జు నుండి కిందికి దిగినాము. మినార్ దగ్గరికి చేరుకోవడానికి ఇక్కడ ఒక మార్గం ఉంది, మెట్ల మార్గం. అలాగే ఇంకొక మార్గం ఉంది, ఇంకో మార్గం కూడా ఉంది. 3 మార్గాలు ఉన్నాయి ఆడ. మనం ఇంతకుముందు గుహ లాంటిది కిందికి లోపలికి వెళ్ళి చూసినాం. ఆనంగా కూడా ఒక వే ఉంది పైకి ఎక్కడానికి. ఇక్కడ మొత్తం ఇటుకతోటి నిర్మించిన దర్వాజా ఉంది. ఇక్కడ మనం కింద అన్నీ బండతో నిర్మించినాయి కదా, ఇక్కడ ఇటుక ఉంది చూడు. ఇటుక భలే ఉంది, సన్నం వెడల్పు ఉంది. మన ప్రజెంట్ ఇటుకలాగా లేవు ఇవి, చూసుకోవచ్చు. సన్నం ఉన్నాయి, వెడల్పు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మనం దర్వాజా ఎంట్రీ అవుడుతోటే మనకు రైట్ సైడ్లో కొంచెం ఖాళీ ప్లేసు. ఇక్కడ లెఫ్ట్లో ఇదొకటి స్విమ్మింగ్ పూల్ టైప్. ఆ కాలంలో రాణులు ఇందులో తానం చేసేవారని చెప్తారు. ఇక్కడ మనం మీనాలు చూసుకోవచ్చు. ఈ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒకటైతే మొత్తం ఇరిగిపోయింది, ఇంకొకటి అయితే కొంచెం మంచిగా ఉంది, బెటర్ ఉంది. దీనికి 3 దర్వాజాలు ఉన్నాయి, 3 ఎంట్రీలు చూసుకోవచ్చు. 1 2 3 వైట్ కలర్లో. మనం ఇంతకుముందు కింద చూసుకోలేమా, కింద దో మినార్ సేమ్ అదే టైప్లో ఉన్నది. భలే ఉంది అది.
ఇదైతే మొత్తం శిథిలావస్థగా చేరిపోయింది. ఇటు దిక్కు అయితే కూలిపోయేటట్టే ఉంది. ఈ నిజాం నవాబుల సమాధులు కూడా ఇక్కడ ఉండేవాట. ఆ సమాధులను కదిలిస్తే ఈ మినార్లు కూడా ఊదాయని చెప్తారు. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆ సమాధులను మనం ఏమైనా కదిలించుడు అది చేస్తే ఇవి ఊతాయి అని చెప్తారు. కానీ ఎవరైతే ప్రత్యక్షంగా చూడలేదు పోయేటప్పుడు. చాలా బాగుంది. ఒకసారి మనం మినార్ పైకి ఎక్కుదాం. బయటకు వెళ్ళి ఆ మెట్లున్న చూసినాం, అక్కడికి వెళ్ళిపోవాలి. ఈయన కావచ్చు. ఈ దో మినార్ పక్కనే మరొక బురుజు ఉంది. ఒక బురుజు ఇక్కడ కూడా మరొక ఫిరంగి ఉంది, ఉక్కు ఫిరంగి. ఇది మరొక వైపు గురిపెట్టింది. ఇటువైపున మరొక ఫిరంగి, ఇదొక వైపున ఈ వైపు గురిపెట్టింది. పక్కనే మన దో మినార్ చూసుకోవచ్చు. మొత్తం పగిలిపోయే స్టేజ్లో ఉన్నాయి రెండు. ఇక్కడ చిన్న చిన్నవి ఇనుముతో తయారు చేసిన రాడ్లు ఉన్నాయి. దొడ్డు కూడా ఉన్నాయి కొన్ని. మనం ఇప్పుడు మినార్ పైన ఉన్నాము. ఇవి వెలగందల మినార్లు, ఊగే మినార్లు అని కూడా అంటారు వీటిని. కిటికీ టైపులో లేక్ వ్యూ భలే ఉంది. లేక్ చాలా బాగుంది. ఈ ఎలగందలలోని ఈ దో మినార్ వల్లనే మనకు చార్మినార్ కూడా నిర్మించారని చెప్తారు. దీన్నే ఉదాహరణగా తీసుకున్నారట చార్మినార్ నిర్మించేటప్పుడు ఈ మినార్లను. మనం ఈ దో మినార్ నుండి మొత్తం చుట్టూ వ్యూ ఎట్లుందో చూసుకుందాం ఒకసారి. పక్కన కనిపిస్తున్న మానేరు నది. ఇది మన తెలంగాణలో కరీంనగర్లో ఉన్నటువంటి ఎలగందల కిల్లా యొక్క హిస్టరీ, అలాగే ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైనా కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.